వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మళ్ళీ మాట మార్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ విషయంలో ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ట్రేడ్ ఒప్పందం కోసం తామేమి తొందరపడడం లేదన్నారు ట్రంప్. హార్మోజ్ జలసంధిలో ఇరాన్ నౌకల దిగ్బంధనం డీల్ ఓకే అయ్యే వరకు కూడా కొనసాగుతుందంటూ కూడా సంచలన కామెంట్ చేయడం జరిగింది. చర్చలకు తగినటువంటి సమయం తీసుకోవాలని యుఎస్ అధికారులు అని సూచించారు. ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా పూర్తి స్థాయిలో చర్చల దిశగా అడుగులు వేయబోతున్నాం. శాంతి చర్చలకు సమయం ఆల్మోస్ట్ క్లియర్ కట్ గా ఇదైపోతుంది. సో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. సో సమయం వచ్చేసింది అంటూ రీసెంట్ గా చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు మరోసారి మాట మార్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో 50-50% అంటే 50-50లో ఇరాన్ కూడా డిమాండ్లకు తలొగ్గింది. యురేనియాన్ని ఒక దశలో అప్పగించబోతుంది అనేటువంటి వాదన కూడా బలంగా వినబడింది. కానీ తాజాగా మాట మార్చినటువంటి ట్రంప్ మరో కామెంట్ చేశారు. ఇరాన్ విషయంలో ఆయన మరో సంచలన ప్రకటన చేశారు. ట్రేడ్ ఒప్పందం కోసం తామేమి అసలు తొందర పడడం లేదంటున్నారు ట్రంప్. మరోవైపు హార్మోజ్ జలసంధిలో ఇరాన్ నౌకల దిగ్బంధనం మాత్రం ట్రేడ్ డీల్ కొనసాగే వరకు కూడా ఉంటుంది అనేది మాత్రం ఆయన క్లియర్ కట్ గా చెప్తున్నారు. హార్మోజ్ జలసంధిలో ఇప్పటికే ఇరాన్ క్లోజ్ చేసినటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి నౌకలను హార్మోజ్ జలసంధి క్రాస్ అవ్వకుండా ఇరాన్ అడ్డగిస్తుంది. మరోవైపు ఏదైతే హార్మోజ్ జలసంధిని ఇరాన్ పర్మిషన్ తో దాటి బయటకు వస్తున్నటువంటి నౌకలను అమెరికా దిగ్బంధిస్తున్నటువంటి పరిస్థితులు ఇరాన్ కి సంబంధించినటువంటి నౌకలై ప్రధానంగా ఈ దిగ్బంధనంలో ఎక్కువగా ఉన్నటువంటివి. అయితే వాణిజ్య ఒప్పందం కుదిరే వరకు కూడా ఇరాన్ డిమాండ్లకు తలొగ్గే వరకు కూడా తమ డిమాండ్లను పూర్తి స్థాయిలో ఇరాన్ ముందు ఉంచినందున సో ఇరాన్ కూడా క్లియర్ కట్ గా ఓకే చెప్పే వరకు ఈ దిగ్బంధనం కొనసాగుతుందంటూ కూడా ట్రంప్ సంచలనంగా కామెంట్ చేస్తున్నారు. చర్చలకు ఎంత సమయం కావాలో అంత సమయం తీసేసుకోండి అంటూ కూడా యుఎస్ అధికారులకు ఆయన సూచిస్తున్నటువంటి ఇటీవలే సాధ్యమైనంత త్వరగా చర్చలను పూర్తి చేయాలి, సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసేసుకోవాలి, శాంతి చర్చలు సత్ఫలితాలు రావాలి అంటూ ట్రంప్ చేసినటువంటి కామెంట్ కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే భిన్నమైనటువంటి వాదన తెర మీదకి వచ్చింది. చర్చలకు ఎంత సమయం కావాలో అంత సమయం తీసేసుకోండి. ఇరాన్ నౌకల దిగ్బంధనం అయితే కొనసాగుతుంది. ఇరాన్ నౌకలను విడిచేటువంటి ప్రసక్తి లేదు. ఇరాన్ మా డిమాండ్లను అంగీకరించాలి. డిమాండ్లను అంగీకరించే వరకు కూడా యుద్ధం కొనసాగుతుంది. శాంతి చర్చలు సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితులు కనబడట్లేదు. ఇది ట్రంప్ తాజాగా చేసినటువంటి సంచలన ప్రకటన తర్వాత సారాంశం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, మళ్ళీ ట్రంప్ మాట మార్చినటువంటి పరిస్థితి, డీల్ ఓకే అయ్యే వరకు కూడా ఇరాన్ నౌకల దిగ్బంధనం కొనసాగుతుందంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? యుఎస్ ప్రెసిడెంట్ మరొకసారి తన మాట మార్చుకున్నారనే చెప్పవచ్చు. ఎందుకంటే ఒక మాట ఇచ్చిన తర్వాత మరి వెంటనే ఏం నిర్ణయించుకున్నారో తెలియదు కానీ వెంటనే మాట మార్చినటువంటి పరిస్థితి. ఇప్పటికే హార్మోజ్ జలసంధిలో కూడా ఇరాన్ నౌకల దిగ్బంధం అనేది కొనసాగుతుంది. ఇరాన్ కి సంబంధించినటువంటి నౌకలు కూడా అమెరికా కూడా అక్కడ దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ట్రేడ్ ఒప్పందం కోసం అక్కడ ఒప్పందంకి గతంలో కూడా తాను ఓకే చెప్పినట్టుగా కూడా ఇరాన్ దీనికి సంబంధించి కూడా రెండు దేశాలు కూడా ఓకే చెప్పుకున్నట్టుగా మనకు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కూడా ట్రంప్ మరొక సంచలనమైనటువంటి ప్రకటన ఈ రోజు చేశారు. ట్రేడ్ ఒప్పందం కోసం తామేమి తొందరపడడం లేదు, సాధ్యమైనంత వరకు సమయం తీసుకోండి అని చెప్పేదని కూడా తన అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి చూస్తే మరొకసారి అసలు శాంతి చర్చలు ఇంకా ఫలించలేదు అనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా నౌకలు కూడా దిగ్బంధంలో ఉన్నాయి. ఇప్పుడు మిగతా దేశాలు కొన్ని దేశాలకు సంబంధించిన నౌకలు కూడా ఇది హార్మోజ్ జలసంధిలో కొన్ని చిక్కుకుపోగా ఇటు అమెరికా లో కూడా పూర్తి స్థాయిలో ఇరాన్ కు సంబంధించినటువంటి నౌకలు కూడా అక్కడ చిక్కుకుపోయాయి. కాబట్టి పూర్తి స్థాయిలో కొన్ని అంశాలు కూడా ఇరాన్ అమెరికా పెట్టినటువంటి షరతులు కావచ్చు, నిబంధనలు కావచ్చు, వీటికి తలొగ్గిందని చెప్పవచ్చు, కొన్నిటికి అంగీకరించినటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో ఇంకా తగ్గి రావాలి, తమ ఆధిపత్యమే నెగ్గాలి అన్న కోణంలో కూడా మరొకసారి ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారా, ఒకసారి ఏదైతే మాట మార్చారా అనే సందేహాలు ఇప్పుడు కలుగుతున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికే మనం చూసుకుంటే హార్మోజ్ జలసంధిలో 1500 నుంచి 2000 వరకు కూడా నౌకలు అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. పలు దేశాలకు కూడా ఈ ముడిచమురు అనేది ఆగిపోయిందనే మనం చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఇప్పుడు ట్రంప్ పూర్తి స్థాయిలో మాట మార్చారు. ఇరాన్ పూర్తిగా, ఎందుకంటే ఇప్పుడు జలసంధిని ఆపివేసి చాలా పలు దేశాలను ఇబ్బంది పెడుతూ ఉంది. కాబట్టి మనం ఎందుకు ఇరాన్ విషయంలో సానుకూలంగా స్పందించాలి, సమయం తీసుకోండి అని చెప్పి తన అధికారులకు కూడా సూచించారు. వాళ్ళు క్రమంగా తగ్గి ఏదైతే అమెరికా పెట్టినటువంటి నిబంధనలు కావచ్చు, షరతులు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఇరాన్ తగ్గేంత వరకు కూడా మనం వేచి చూడాలి. ఖచ్చితంగా ఇంకా చాలా చర్చలకు సమయం తీసుకోండి అంటూ ఆయన తన మాట మార్చారు. అన్ని అనుకూలంగా జరిగితే పూర్తి స్థాయిలో ఈ యుద్ధ వాతావరణం అంతా కూడా. కానీ మల్లికార్జున్, ట్రంప్ పదే చేస్తున్నటువంటి కామెంట్స్, ఒక సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి తీరులో యుద్ధం ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, నౌకలు వచ్చేస్తున్నాయి, వివిధ దేశాల యొక్క కష్టాలు తీరబోతున్నాయి అనేటువంటి
వాదన బలంగా వినబడింది. తాజాగా చేస్తున్నటువంటి మరో కామెంట్ తో ఇప్పట్లో పెట్రోల్ కష్టాలు తీరేలా కనబడట్లేదు, ఇంకా ధరలు పెరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, నౌకలు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనబడట్లేదు అనేటువంటి క్వశ్చన్ మళ్ళీ రైజ్ అవుతుంది. అంటే ఇదే నానుడి కొనసాగితే, ఇదే నాంచుడి ధోరణి కొనసాగితే పెట్రోల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా తప్పదు అనుకోవచ్చా? రాజు, ఇప్పటికే మనం చూసుకుంటే 4 సార్లు ఈ రోజు కూడా మరొకసారి పెట్రోల్ అండ్ డీజిల్ పైన కూడా ధరలు పెరిగినటువంటి పరిస్థితి. గడిచిన 10 రోజుల్లోపే 4 సార్లు రేట్లు పెంచారు కాబట్టి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు నెలకొన్నటువంటి పరిస్థితి. భారతదేశంతో పాటుగా మిగతా దేశాలు ఏవైతే ఇప్పుడు ఇరాన్ పైన ఆధారపడి ఉన్నారో అన్ని దేశాలు కూడా ఇక పెట్రోల్ రేట్లు పెంచుతూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా వివాదాస్పదంగా మారుతున్నాయి. ఒకప్పుడు సానుకూలంగానే స్పందించినట్టుగా ఉంటారు, కానీ వెనువెంటే తన నిర్ణయాన్ని మార్చుకోవడం వల్ల కూడా ఇప్పుడు కొన్ని దేశాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. భారతదేశంతో పాటుగా మిగతా దేశాలకు కూడా ఆ ఇరాన్ లో ఉన్నటువంటి ఈ హార్మోజ్ జలసంధి ద్వారానే ఈ నౌకలు రావటము ప్రధానంగా అక్కడ వాళ్ళపైన ఆధారపడ్డారు. కాబట్టి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా నిలకడగా ఉండవు అని చెప్పి మరొకసారి మనకు అర్థమవుతోంది. నిర్ణయం ప్రకటిస్తారు, వెంటనే తానే నిర్ణయం మార్చుకొని తన సోషల్ మీడియా వేదిక ఏదైతే ఉందో ట్రూత్ సోషల్ పోస్ట్ లో కూడా ఆయన మరొకసారి ఇప్పుడు దీని విషయంలో పెట్రోల్ రేటు పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అందరినీ కాస్త ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియని మనం చూడాలి. ఎందుకంటే ఈయన తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా కూడా ఇరాన్ యుద్ధం ఆగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచ శాంతి కోసము ట్రంప్ ఒక అడుగు ముందుకేసి పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి వ్యక్తి ఈ రోజు చాలా దేశాలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ ప్రత్యక్షంగాను పరోక్షంగాను చాలా దేశాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఇరాన్ విషయంలో ట్రంప్ కాస్త ఆలోచించి పూర్తి షరతులన్నింటినీ కూడా అంగీకరించుకొని 2 దేశాలు శాంతి చర్చలు జరుపుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఈ హార్మోజ్ జలసంధి కనుక తెరిస్తే పూర్తి స్థాయిలో ఇప్పటికీ మనకు 1000 నుంచి 2000 నౌకలు కూడా అక్కడే దిగ్బంధాలు ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఉన్న బలంగా హార్మోజ్ జలసంధిని తెరిచినప్పటికీ కూడా సాధారణ పరిస్థితి రావడానికి కొన్ని నెలల సమయం కూడా పడుతూ ఉంది. కాబట్టి చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు, చాలా ఇంధనం దాదాపు పూర్తి స్థాయిలో ఎవరికి అందనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ట్రంప్ తీసుకునే నిర్ణయాన్ని మార్చుకోవాలా, తన పద్ధతిని మార్చుకోవాలా. ఎందుకంటే అగ్రరాజ్యంగా పెద్దన్న పాత్రగా ఉన్నటువంటి ట్రంప్ ఎందుకు ఇన్ని దేశాలను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు? ఇప్పటికైనా ఇరాన్ తో ఉన్నటువంటి శత్రుత్వాన్ని వీడి శాంతి చర్యలు జరిపిన తర్వాత కూడా అందరికీ ఏదైతే ఇప్పుడు ముడి చమురు అందుబాటులో తీసుకొచ్చే విధంగా పూర్తి స్థాయిలో తన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పట్లో పెట్రోల్ కష్టాలు తప్పేలా కనిపించడం లేదా అంటే అవునని సమాధానం వినబడుతుంది. ఎందుకంటే మళ్ళీ మాట మార్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ విషయంలో ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ట్రేడ్ ఒప్పందం కోసం తామేమీ తొందరపడడం లేదంటున్నారు ట్రంప్. ఇప్పట్లో ఒప్పందం కుదిరినా కుదరకపోయినా ఒప్పందానికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ధోరణిలో ట్రంప్ ప్రవర్తన కనబడుతుంది. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ కు సంబంధించినటువంటి నౌకలను దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి. అయితే డీల్ ఓకే అయ్యే వరకు కూడా ఒప్పందం పూర్తి స్థాయిలో క్లియర్ కట్ గా కుదిరే వరకు కూడా ఈ దిగ్బంధనం కొనసాగుతుందంటూ కూడా ట్రంప్ ఘాటుగా స్పందిస్తున్నారు. చర్చలకు తగినటువంటి సమయం తీసుకోవాలంటూ కూడా యుఎస్ అధికారులకు ఆయన సూచనలు చేశారు. ఇలాంటి నేపథ్యంలో హార్ముజ్ జలసంధి వద్ద నౌకలు దాటేటువంటి పరిస్థితుల్లోనే ఇరాన్ అడ్డగించడం, మరోవైపు ఇరాన్ నౌకలను అమెరికా అడ్డగించినటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో హార్ముజ్ జలసంధి వద్ద ఒక యుద్ధ వాతావరణమే కనబడుతుంది. అక్కడ నౌకలు ఇంకా కూడా వేల సంఖ్యలో క్యూలో ఉన్నటువంటి పరిస్థితులు. వివిధ దేశాలకి రావాల్సినటువంటి ఎగుమతులు దిగుమతులు కూడా నిలిచిపోయాయి. వివిధ దేశాల్లో పెట్రోల్ కష్టాలు కూడా తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే భారతదేశంలో మనం చూసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 4 సార్లు 10 రోజుల వ్యవధిలో ధరలు విపరీతంగా పెంచేశారు. ₹3.90, 87 పైసలు. తాజాగా ఈ రోజు ఉదయం ₹2.84. మొత్తం దాదాపు 8 నుంచి 9 రూపాయల వరకు ఈ 10 రోజుల్లో పెట్రోల్ రేట్స్ పీక్స్ కి చేరినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో కొంతవరకు ఒప్పందం కుదరబోతుంది, శాంతి చర్చలు కుదరబోతున్నాయి, యుద్ధం ఆగబోతుంది. ఒకవేళ యుద్ధం తాత్కాలికంగా విరామాన్ని ప్రకటించిన హార్ముజ్ జలసంధి వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి నౌకలన్నీ కూడా స్వదేశాల బాట పట్టబోతున్నాయి. పెట్రోల్ కష్టాలు తీరబోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు చొరవ తీసుకోబోతున్నారు అని ట్రంప్ మాట్లాడినటువంటి మాటలపైన కొంతమంది విశ్వాసం వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేసినా కానీ మాట మార్చడంలో నాకంటూ ఎదురు ఎవరు లేరు అనేటువంటి దీటుగా అమెరికా అధ్యక్షుడు పదే మాట మార్చడం ఒక సాధారణమైనటువంటి ప్రక్రియగా మారిపోయింది. తాజాగా ఆయన మరోసారి మాట మార్చారు. ఇప్పట్లో ఒప్పందం కుదిరేటువంటి అవకాశం ఉన్నా ఉండకపోయినా యుద్ధ ప్రాతిపదికన ఒప్పందం కుదుర్చుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు, తొందర ఏమీ లేదు అనేటువంటి ధోరణిలో ట్రంప్ వ్యవహరిస్తున్నారు. సో ఇరాన్ కు సంబంధించినటువంటి నౌకల దిగ్బంధనం అయితే కొనసాగుతుందంటూ క్లారిటీ ఇస్తున్నారు. చర్చలకు ఎంత సమయం కావాలో అంత సమయం తీసుకున్నట్టు కూడా అమెరికా అధికారులకు ఆయన సూచించారు.